జరిగిందని మీ ద్వారా ఆరు ద్వారా దాన్ని రాజ్యాంగ స్ఫూర్తి లేకుండా పోయేటువంటి పరిస్థితి, డబ్బు మద్యానికి దానికి ఓట్లు జరుగుతున్నాయి అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం, అదే రకంగా వచ్చేసరికి రాష్ట్ర ఎన్నికల అధికారి, కేంద్ర ఎన్నికల అధికారి, ఇక్కడ ఆర్ఓ గారు, జిల్లా ఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా చేసి ఎన్నికల్లో డబ్బు మద్యాన్ని లేకుండా ప్రజా సమస్యలు చర్చ జరిగే రకంగా మన ప్రాంతంలో వ్యవసాయం, నిరుద్యోగం, అదే రకంగా వచ్చేసరికి అధిక ధరలు, వీటన్నిటి సమస్యలు చర్చ జరిగే రకంగా, పెట్రోలు డీజిల్ విపరీతంగా ధరలు పెరిగినాయి, వాటిని చర్చ జరిగే రకంగా, అదే రకంగా వచ్చేసరికి ఈరోజు వ్యవసాయం పూర్తిగా దెబ్బతినిపోయి వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా వ్యవసాయాన్ని వదిలేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆ రకంగా దాన్ని చర్చ జరిగే రకంగా చేయాలని చెప్పి సిపిఎం పార్టీ గాను, రైతు సంఘం గాను, వ్యవసాయ కార్మిక సంఘం గాను మేము తెలియజేస్తున్నాం. దీని మీద కూడా ప్రజలను కూడగొట్టి ఈ అంశాల మీద చర్చ జరపాలని చెప్పి ప్రజల నుంచి కూడా ఒత్తిడి తీసుకొచ్చే రకంగా చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వటం కూడా జరిగింది. రైతులకి కావాల్సినటువంటి సదుపాయాలు, వ్యవసాయ కార్మికులకు కావాల్సిన సదుపాయాలు, ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలు, అదే రకంగా విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు, అదే రకంగా అందరికీ వైద్యం ఇవన్నీ అందించాల్సిన ప్రభుత్వాలు మామూలుగా ఎన్నికల సమయంలో మందు, అదే మద్యం, డబ్బులు ఎరబెట్టి ప్రజల్ని ఓటు రూపంలో కొల్లగొట్టి వాళ్ళ సమస్యల్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. అటువంటి వాటన్నిటినీ ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకొని ఎన్నికల కమిషన్కి మెమోరాండం చర్య తీసుకోవాలని చెప్పేసి ఆ మెమోరాండం ఇవ్వడం జరిగింది.